హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. అయితే బాలీవుడ్ వాళ్ళకి ఎప్పుడు ఎలా ఏమవుతుందో ఎప్పుడు అర్థం కాదు అని చెప్పటానికి రణ్వీర్పై విధించినటువంటి బ్యాన్ కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఒక చిన్న విషయాన్ని ప్రస్తావించుకోవాలి. ప్రస్తుతానికి బాలీవుడ్లో రణ్వీర్ సింగ్పై నిషేధాన్ని విధించడం జరిగింది. అయితే దురంధర్ తొలి భాగానికి దురంధర్ రెండో భాగానికి దాదాపు 3200 కోట్లను కొల్లగొట్టి అసలు ఇండియాలోనే అంత డబ్బు సంపాదించిన ఒక చిత్రంగా ఇంతవరకు ఏదీ లేనట్టుగా బాలీవుడ్ చరిత్ర సృష్టించిన తర్వాత ఒక వ్యక్తిపై ఎందుకు నిషేధాన్ని విధించారు అనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక విషయం జరిగింది. ఫర్హాన్ అఖ్తర్ అనే ఒక దర్శకుడు డాన్ చిత్రాన్ని తీయాలని తొలి 2 భాగాలకు సంబంధించి తీసినప్పటి సందర్భంగా అయితే మూడో భాగానికి కూడా రణ్వీర్ సింగ్ని హీరోగా తీసుకోవాలని భావించడం జరిగింది. అయితే ఫర్హాన్ అఖ్తర్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక కమెడియన్ అండ్ ఒక నటుడు, ఒక డైరెక్టర్ అని బాలీవుడ్లో అందరికీ తెలుసు. ఆయనకు ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. అయితే ఇవన్నీ కొంచెం సేపు పక్కన పెడితే అసలు ఇష్యూ ఎక్కడ జరిగింది అంటే ఈ డాన్ 3కి సంబంధించి రణ్వీర్ సింగ్ని హీరోగా తీసుకోవటం, అయితే ఆయనకి కథ నచ్చడం, ఆ తర్వాత అన్నీ జరిగిపోవడం, అయితే తను సినిమా చేస్తానని ఒప్పుకోవడం కూడా చకచకా జరిగిపోయాయని చెప్పాలి. అలాంటి సందర్భంలో కేవలం షూటింగ్ 4 వారాలే ఉంది అనగా నేను ఈ సినిమా చెయ్యట్లేదు, అయితే దయచేసి ఈ సినిమాలో నేను చెయ్యట్లేదు అని అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చి సినిమా నుంచి తప్పుకున్నాడని, అయితే ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమని అన్ని సందర్భాల్లో షూటింగ్ లొకేషన్స్ కోసమని మరి చిత్రానికి దాదాపు 45 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని, కేవలం 4 వారాలు ఉండగానే హీరో సినిమా నుంచి తప్పుకున్నాడని బాలీవుడ్ ఫెడరేషన్కి అండ్ బాలీవుడ్ పెద్దలకి ఫర్హాన్ అఖ్తర్ వెళ్ళి ప్రస్తుతానికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు, మరి అంత పెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి డాన్ 3వ భాగానికి సంబంధించి ఎందుకు రణ్వీర్ సింగ్ తప్పుకున్నాడు అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం తప్పకుండా ప్రస్తావించుకోవాలి. అదేంటంటే ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది సార్, మరి ఏం చేద్దాము, మరి ఇంకా ఆలస్యం అవుతున్నప్పుడైతే మరి నాకు వేరే సినిమాలు కూడా ఉన్నాయి కదా, డేట్ క్లాషెస్ అవుతాయి కదా, మళ్ళీ నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది అని ఫర్హాన్ అఖ్తర్కి దాదాపు రణ్వీర్ సింగ్ ఒక 4 సార్లు ఫోన్ చేసి సినిమాని మీరు త్వరగా ముగింపు చేయాలంటే అసలు దాన్ని మొదలు పెట్టాలి కదా, దాదాపు ఒక ఏడాది సమయం పడుతుంది కదా సినిమా పూర్తవ్వటానికి, మరి అలాంటి సందర్భంలో మీరు ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్కే చేసుకోలేదు, మరి అలా అనుకున్నప్పుడు మరి నాకు డేట్ క్లాష్ అవుతుంది కదా సార్ అని ఎన్నో సందర్భాల్లో చెప్పటం జరిగిందంట. అయితే చేద్దాంలే అని ఫర్హాన్ అఖ్తర్ ఇప్పుడు దురంధర్ 2 భాగాలుగా 2400 కోట్లు సంపాదించిన తర్వాత తను మళ్ళీ షూటింగ్ని వేగంగా చేసుకుని ఇప్పుడున్నటువంటి రణ్వీర్ సింగ్ మార్కెట్ని క్యాష్ చేయాలనుకున్నాడు. అయితే ప్రస్తుతానికి తనకు 45 కోట్ల రూపాయల ఖర్చు అయిందని, మరి దానికి సందర్భంగా హీరో ఇప్పుడు సడన్గా తప్పుకున్నాడని బాలీవుడ్ నిర్మాతల మండలికి ఫర్హాన్ అఖ్తర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఎన్నోసార్లు షూటింగ్ స్టార్ట్ చేయమని చెప్పినా కూడా దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ ఆలస్యం చేయటంతో మరి తాను ఇక సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియక మరి వేరే దర్శకులకు నిర్మాతలకు తాను కాల్ షీట్స్ ఇవ్వడం వల్ల ఇచ్చిన తర్వాత ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ సినిమా నుంచి నేను తప్పుకుంటున్నాను అని ఒక ట్విట్టర్ మెసేజ్తో పాటు తనకు ఫోన్ చేసి చెప్పినట్టుగా నిర్మాతల మండలికి చెప్పటం జరిగింది. అయితే ఈ విషయాలన్నింటినీ పట్టించుకుని మరి కావాలనే రణ్వీర్ సింగ్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారా నిర్మాతలు అంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నటువంటి సమయంలో కావాలని బాలీవుడ్ వాళ్ళు మా మాటే వినాలి, మా మాటే అన్నట్టుగా చేయాలి, నువ్వు ఎవరివైనా సరే అని ఒక అహంకార ధోరణితో బాలీవుడ్ ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ హిట్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే గొప్ప అని బాలీవుడ్లో బాగా నమ్ముతూ ఉంటారు.
అలాంటి సందర్భంలో ఒక మామూలు హీరోగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు దాదాపు చిత్రానికి 50 కోట్లు తీసుకునే స్థాయికి వచ్చేసరికి ఇప్పుడు ఆయన్ని ఎలాగైనా కొంచెం ఇబ్బంది పెట్టాలని ఇప్పుడు దాదాపు సినిమా పూర్తి అయ్యేంత వరకు మరి ఇప్పుడు ఎప్పుడైతే డాన్ 3 వేరే హీరోతో స్టార్ట్ అవుతుందో ఆ సినిమా పూర్తయ్యేంత వరకు రణ్వీర్ సింగ్ ఏ చిత్రాన్ని చేయకూడదని, ఎలాంటి యాడ్ ఏజెన్సీలు కూడా తనను సంప్రదించకూడదని నిషేధం విధించడం. అయితే మరి ఇక్కడ బాలీవుడ్ నిర్మాతల మండలి మాత్రం మేము 3 సార్లు నోటీసులు పంపించాము, ఒక్క నోటీస్కి కూడా రణ్వీర్ సింగ్ సరిగ్గా సమాధానం చెప్పలేదు, మరి అలాంటి సందర్భంలోనే మేము నిషేధాన్ని విధించాము అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఫర్హాన్ అఖ్తర్కి మాత్రం 45 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని, మరి ఆ 45 కోట్లని రణ్వీర్ సింగే భరించాలి అని చెప్పడంతో ఆ డబ్బులు కూడా రణ్వీర్ సింగ్ ఇవ్వటానికి ఒప్పుకున్నాడు, కానీ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి ఇప్పుడు సినిమా పూర్తయ్యేంత వరకు తన చేతిలో ఉన్న 4 సినిమాలు చేస్తాడా, మరి లేక అది కూడా చేయలేకుండా ఎప్పుడైతే డాన్ 3 వేరే హీరోతో పూర్తయిపోతుందో అప్పటి వరకు నిషేధాన్ని కంటిన్యూ చేస్తాడా అనే సంగతి ఇంతవరకు తెలియరావట్లేదు. అయితే అసలు విషయం ఏంటంటే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మళ్ళీ ప్రస్తావించుకోవాలి. ఇక్కడ ప్రకాష్ రాజును కూడా చాలా సందర్భాల్లో తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు నిషేధం విధించడం జరిగింది. ఆ తర్వాత నిర్మాతల మండలితో ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడి కూడా ఎలాగో సార్ట్అవుట్ చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ కూడా సార్ట్అవుట్ చేసుకుంటారా, లేకపోతే ఎన్ని సంవత్సరాలు అయితే డాన్ 3 నడుస్తుందో అన్ని సంవత్సరాలు మరి ఇప్పుడు రణ్వీర్ సింగ్ని పూర్తిగా బాలీవుడ్ వాళ్ళు నిషేధిస్తారా అనేది కేవలం కాలమే నిర్ణయించాలి. కానీ ఇంతవరకు రణ్వీర్ సింగ్ ఎలాంటి స్పందన చేయకపోవడం అనేది అభిమానులకు అర్థం కావట్లేదని చెప్పాలి. బాయ్.